శివపార్వతుల కళ్యాణం జరిగిన మాట మనకు తెలిసిందే. వాళ్ళ పెళ్లి తర్వాత శివుడు పార్వతి మధ్య ప్రేమ చాలా అంటే చాలా బలపడింది. ఎలా అంటే సాధారణ జంటల్లా కాకుండా వాళ్ళ బంధం పరస్పరం గౌరవం, అవగాహనపై నిర్మించుకున్నారు. ఆమె అంతిమ సహచరురాలుగా మారింది శివుడికి. అలానే కాకుండా నిర్లిప్తత మరియు సన్యాసి స్వభావాన్ని ఆమె పోషణతో, ఆప్యాయతతో పూర్తి చేసింది. వీళ్ళ ప్రేమ కథలో అత్యంత ప్రసిద్ధి భాగాలలో ఒకటి అర్ధనారీశ్వర కథ. ఇక్కడ శివుడు తన రూపాన్ని పార్వతీమాతతో విలీనం చేసి సగం పురుషుడుగాను, సగం స్త్రీగాను మారటం. ఇది పురుష మరియు స్త్రీ యొక్క శక్తులను ఒకదానికి ఒకటి సంపూర్ణంగా ఉంటాయనే దైవిక సూత్రాన్ని సూచిస్తుంది. మరో కథ ఏంటంటే, శివుడి బిడ్డ తారకాసురుడి నుండి ఈ విశ్వాన్ని రక్షించటానికి పార్వతీమాతను మోసుకెళ్ళాడంట శివుడు. శివపార్వతి ప్రేమ కథ త్యాగం, అవగాహన మరియు అసమానమైన భక్తితో నిండి ఉంది. ఈ కథ అర్థం ఏంటంటే, భార్యాభర్తలు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే, ఒక్క ప్రాణం అని. భార్య అంటే భర్తకి ప్రేమ, భర్త అంటే భార్యకి గౌరవం, ప్రేమ, భక్తి ఉండాలని అర్థం. అసలు పార్వతీమాత శివుడి హృదయం ఎలా గెలుచుకుందో మీకు తెలుసా? పార్వతీమాత వయసుతో పాటు ఆమె అందంగా కూడా చాలా బాగుండేదంట చూడటానికి. అందం ఒకటే కాదు, దయగల స్వభావం వల్ల చాలామంది రాజులు మరియు యువరాజుల మనసులను కూడా గెలుచుకుందంట. కానీ ఆమెకు శివుడు అంటేనే ఇష్టం. కానీ పార్వతీమాత శివుడు ధ్యానం చేస్తున్న గుహను చూడాలని ఎలా అయినా నిర్ణయం తీసుకుందంట. ఇప్పుడు శివుడిని పూజించడం స్టార్ట్ చేసింది. ఫుడ్ ఏం లేదు, ప్రపంచంలో ఏ సుఖాన్ని కూడా తీసుకోలేదు. ఇలా జస్ట్ ఆకులు, పువ్వులు, గాలి ఇవి తింటూనే బ్రతికింది. పాపం ఏం చేసినా శివుడు మాత్రం ఏం చలించలేదు. ఆమె శివుడి కోసం చేస్తూ ఉన్న ఏ పని కూడా, ప్రయత్నాలు కూడా అయితే ఫలించలేదు. శివుడి కోసం పండ్లు తీసుకొచ్చింది, కానీ శివుడు ధ్యానంలో మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తాం, ఎలా అయినా గెలుచుకోవాలి కాబట్టి గెలుచుకుంది. అలాగే అంత సంతోషంగా పెళ్లి చేసుకుంది. సకల జీవులు, దేవతలు అందరూ పెళ్లికి హాజరయ్యారు. అందరినీ చూసి మెచ్చుకున్నారు. అందంగా ఉన్న పార్వతీమాతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎన్ని చేసినా మొదట్లో అయితే పార్వతీమాతను శివుడు ఏమాత్రం కూడా అంగీకరించలేదు. కానీ పార్వతీమాత ఓపికతో, సహనంతో, తన భక్తితో, తన ఆప్యాయతతో శివుడి మనసు గెలుచుకుంది. అలాగే భార్యాభర్తలు కూడా అలానే ఉండాలి.